హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, గోదావరి నది తీరంలో ఉన్న ఒక అందమైన పల్లెటూరు రామచంద్రాపురం. ఆ ఊర్లో నారాయణ గారి కుటుంబం అంటే అందరికీ ఎంతో గౌరవం. నారాయణ గారికి ఇద్దరు పిల్లలు. పెద్దవాడు వికాస్, చిన్నది అంజలి. వికాస్ పట్నంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు. అంజలి డిగ్రీ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటూ తల్లిదండ్రులకు చేదులు వాదులుగా ఉంటుంది. అంజలి చాలా అందమైంది. అంతకుమించి మంచి మనసున్నది. పెద్దలను గౌరవించటం, ఇంటి పనుల నేర్పు, కష్టంలో ఉన్న వారికి సాయం చేయటం ఆమె నైజం. వికాస్కు పెళ్లి వయసు రావటంతో నారాయణ గారు సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. చాలా సంబంధాలు చూసిన తర్వాత పక్క ఊర్లో ఉన్న ప్రకాష్ గారి అమ్మాయి హాసిని అయితే తమ అబ్బాయికి అన్ని విధాలా తగిన జోడి అని నారాయణ గారు భావించారు. హాసిని కూడా డిగ్రీ చదివింది. చూడ్డానికి మహాలక్ష్మిలా ఉంటుంది. మధ్యవర్తుల ద్వారా ప్రకాష్ గారికి కబురు పంపారు. పెళ్లి చూపులు ఏర్పాట్లయ్యాయి. వికాస్ హాసిని ఒకరినొకరు చూసుకున్నారు, మాట్లాడుకున్నారు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. వికాస్ ముఖంలో ఆనందం చూసిన నారాయణ గారు వెంటనే ప్రకాష్ గారితో సంబంధం ఖాయం చేసుకుందామని మనసులో అనుకున్నాడు. కానీ ప్రకాష్ గారి మనసులో వేరే ఆలోచన ఉంది. ప్రకాష్ గారికి హాసిన్తో పాటు ఒక కొడుకు ఉన్నాడు. వాడి పేరు తరుణ్. తరుణ్కు చిన్నప్పటి నుండి గారాబం ఎక్కువ. ఆ గారాబంతోనే చెడు స్నేహాలు చేసి మందు సిగరెట్ వంటి వ్యసనాలకు బానిసయ్యాడు. తరుణ్కు పెళ్లి చేయాలని ప్రకాష్ గారు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ తరుణ్ వ్యసనాల గురించి తెలుసుకున్నాం. ఏ తండ్రి కూడా తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి ముందుకు రాలేదు. కొడుకు జీవితం ఇలా ఒంటరిగా మిగిలిపోతుందేమో అని ప్రకాష్ గారు లోపల మదనపడుతున్నారు. నారాయణ గారు తమ అబ్బాయికి హాసిన్ అడగానే ప్రకాష్ గారికి ఒక ఆలోచన తట్టింది. నారాయణ గారి అమ్మాయి అంజలి గురించి ప్రకాష్ గారికి ముందే తెలుసు. చాలా పద్ధతి గల అమ్మాయి అని ఊరంతా అనుకుంటూ ఉంటారు. నారాయణ గారు, మీ అబ్బాయి వికాస్ అంటే మాకు చాలా ఇష్టం. మా అమ్మాయిని మీ ఇంటికి కోడలుగా పంపటం మాకు సంతోషమే. కానీ నాకు చిన్న షరతు ఉంది అన్నాడు ప్రకాష్ గారు గంభీరంగా. నారాయణ గారు ఆశ్చర్యంగా, ఏంటి ప్రకాష్ గారు, మీ షరతు ఏంటో చెప్పండి. మా చేతుల్లో ఉంటే తప్పకుండా నెరవేరుస్తాం అని అన్నాడు. మీ అమ్మాయి అంజలిని మా కొడుకు తరుణ్కిచ్చి పెళ్లి చేయాలి. నా కొడుక్కి మీ అమ్మాయిని ఇవ్వాలంటే మా అమ్మాయిని మీ కొడుకు చేసుకోవాలి అనేది నా కండిషన్. ఇదొక కుండ మార్పిడి సంబంధం అనుకోండి. మీరు దీనికి అంగీకరిస్తే మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అని తెగేసి చెప్పాడు ప్రకాష్ గారు. ఆ మాట వినగానే నారాయణ గారి గుండె ఆగిపోయినంత పనైంది. తరుణ్ గురించి ఆయనకు ముందే తెలుసు. రోజు మందు తాగటం, ఎప్పుడు నోట్లో సిగరెట్ పెట్టుకుని తిరగటం వాడి దినచర్య. ఇలాంటి వాడికి తన అల్లారు ముద్దుగా పెంచుకున్న అంజలిని ఎలా ఇవ్వగలడు? ఒక తండ్రిగా ఆ ఊహను కూడా ఆయన భరించలేకపోయాడు. ఏంటి ప్రకాష్ గారు మీరు మాట్లాడేది? మీ అబ్బాయి తరుణ్కు ఉన్న అలవాట్ల గురించి ఊరందరికీ తెలుసు. అలాంటి వాడి చేతిలో నా కూతురి చెయ్యి ఎలా పెట్టగలను? వికాస్కు హాసినితో పెళ్లి ఇష్టమే కానీ ఈ కండిషన్కు నేను ఒప్పుకోలేను అని నారాయణ గారు నిరాశగా అన్నారు. ప్రకాష్ గారు వెనక్కి తగ్గలేదు. అయితే ఈ సంబంధం ఇక్కడితో ఆపేద్దాం నారాయణ గారు. నా కొడుక్కి ఇల్లాలిగా వచ్చి వాని దారిలో పెట్టుకుని ఒక మంచి అమ్మాయి నాకు కావాలి. అంజలి అయితే ఆ బాధ్యతను తీసుకోగలదు అని నా నమ్మకం. నా కొడుకు జీవితం బాగుపడితేనే నా కూతుర్ని సంతోషంగా సాగనంపగలను. మీరు ఆలోచించుకొని మీ నిర్ణయం చెప్పండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన నారాయణ గారు తీవ్రమైన ఆలోచనలో పడిపోయాడు. ఒకవైపు కొడుకు వికాస్కు హాసిని అంటే ఇష్టం ఉన్నా, మరోవైపు కూతురు అంజలి భవిష్యత్తుపై ఉన్న భయం. ఆయన పరిస్థితి ముందు నుయ్యి వెనగ్గొయ్యిలాగా తయారైంది. వికాస్కు ఈ విషయం తెలిసి చాలా బాధపడ్డాడు. నాన్నగారు, నా పెళ్లి కోసం చెల్లి జీవితాన్ని బలి చేయడం నాకు ఇష్టం లేదు. మనం ఆ సంబంధం వదులుకుందాం. నాకు వేరే సంబంధం చూద్దురు గాని అని వికాస్ తండ్రితో అన్నాడు. కానీ వికాస్ కళ్ళల్లో ఉన్న బాధను, హాసినిపై ఉన్న ఇష్టాన్ని అంజలి పసిగట్టింది. తన అన్నయ్య ఆనందం కంటే తనకేది ముఖ్యం కాదని ఆమె భావించింది. తరుణ్కు చెడు అలవాట్లు ఉన్న మాట నిజమే. కానీ మనిషి పుట్టుకతోనే
ఎవరు చెడ్డవారు కాదు కదా. సరైన ప్రేమ, అభిమానం దొరికితే ఇలాంటి వ్యక్తినైనా మార్చవచ్చనే నమ్మకం అంజలికి ఉంది. ఆ రాత్రి నారాయణ గారు భోజనం కూడా చేయకుండా కూర్చుని ఉండగా అంజలి ఆయన దగ్గరకు వెళ్ళింది. నాన్నగారు, నేను తరుణ్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రశాంతంగా చెప్పింది. నారాయణ గారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం మాట్లాడుతున్నావమ్మా? వాడొక తాగుబోతు, సిగరెట్లు కాలుస్తాడు. వాడికి పెళ్ళి అవ్వకపోవడానికి కారణం వాడి వ్యసనాలే. అలాంటి వాడితో నీ జీవితం ఎలా ఉంటుందో కనీసం ఊహించగలవా? వద్దు తల్లి, నీ అన్నయ్యకి వేరే పెళ్లి నేను చేస్తాను. నిన్ను మాత్రం ఆ నరకంలోకి పంపను అని కన్నీళ్లు పెట్టుకున్నారు. అంజలి తండ్రి చేతులు పట్టుకుని, నాన్న, నాపై నమ్మకం లేదా? మీ పెంపకంపై మీకు నమ్మకం లేదా? వ్యసనాలు ఉన్నాయని ఒక మనిషిని దూరం చేసుకుంటే ఆ మనిషి ఇంకా చెడిపోతాడు. ఒక భార్యగా ప్రేమతో, ఓపికతో అతన్ని మార్చుకునే బాధ్యత నాది. ఇంట్లో ఎప్పుడు గొడవలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో అతనికి నా ప్రేమను పంచుతాను. అన్నయ్య సంతోషం కోసం నేను తీసుకుంటున్న ఈ నిర్ణయం తప్పు కాదు నాన్న, దయచేసి ఒప్పుకోండి అని ఎంతో పన్నీతో బతిమాలింది. కూతురి మాటల్లో ఉన్న ధైర్యం, అన్నయ్యపై ఉన్న ప్రేమ చూసి నారాయణ గారికి మాటలు రాలేదు. వికాస్ ఎంత వాదించినా అంజలి వినలేదు. తన అన్నయ్య భవిష్యత్తు కోసం తన బాధ్యతగా ఈ పెళ్లికి అంగీకరిస్తున్నానని పదే పదే చెప్పింది. చివరకు అంజలి పట్టుదల ముందు ఓడిపోయిన నారాయణ గారు భారమైన హృదయంతో ప్రకాష్ గారి కండిషన్కు ఒప్పుకున్నారు. పెళ్లి పనులు మొదలయ్యాయి. రెండిళ్లలోనూ సందడి వాతావరణం నెలకొంది. వికాస్, హాసన్ల పెళ్లి ఒకవైపు, తరుణ్, అంజలిల పెళ్లి మరోవైపు ఘనంగా జరుగుతున్నాయి. అయితే అంజలి మనసులో ఒక మూల చిన్న భయం లేకపోలేదు. తరుణ్ నన్ను అంగీకరిస్తాడా? నా మాట వింటాడా? కోపం రాకుండా తన్ని ఎలా మార్చుకోవాలి? ఇలాంటి వందలాది ప్రశ్నలు ఆమె మెదడులో మేలుతున్నాయి. కాంతన నిర్ణయం పట్ల ఆమెకు పూర్తి నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తరుణ్తో గొడవపడకూడదని, కేవలం తన మౌనంతో, ప్రేమతో, సేవతో అతన్ని జయించాలని ఆ మనసులో గట్టిగా నిశ్చయించుకుంది. పెళ్లి మండపంలో రెండు జంటలు పక్కపక్కనే కూర్చున్నారు. తరుణ్ ముఖంలో పెళ్లి పట్ల ఎలాంటి ఆసక్తి లేదు. ఏదో తండ్రి బలవంతం చేశాడని, తనకి పెళ్లి ఇష్టం లేకపోయినా తప్పక కూర్చున్నట్టుగా ఉన్నాడు. అంజలి వైపు కనీసం తలెత్తి కూడా చూడలేదు. కానీ అంజలి మాత్రం చిరునవ్వుతో కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నానని సంబరపడింది. వేద మంత్రాల సాక్షిగా, బంధుమిత్రుల ఆశీస్సులతో తరుణ్ అంజలి మెల్లో 3 ముళ్ళు వేశాడు. వికాస్, హాసన్ల వివాహం కూడా వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత అంజలి తరుణ్లతో కలిసి ప్రకాష్ గారింటికి వెళ్ళింది. అత్తమామలు ఆమెను ఎంతో ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించారు. ముఖ్యంగా ప్రకాష్ గారు అంజలిని చూసి, అమ్మ అంజలి, మా ఇంటికి మహాలక్ష్మిలా వచ్చావు. నా కొడుకు జీవితాన్ని చక్కరైతే బాధ నీదే తల్లి అని చేతులు పట్టుకుని అడిగారు. అంజలి నవ్వుతూ తలూపింది. శోభనం రాత్రి అంజలి గదిలో పాల గ్లాస్తో తరుణ్ కోసం ఎదురు చూస్తుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. తరుణ్ రాగానే ఎలా పలకరించాలి, ఏం మాట్లాడాలి అని మనసులో రిహార్సల్ చేసుకుంటుంది. రాత్రి 10 గంటల సమయంలో గత్తలుపులు నెట్టుకుంటూ లోపలికి వచ్చాడు తరుణ్. అతను లోపలికి అడుగు పెట్టగానే గది అంతా మద్యం వాసన, సిగరెట్ పొగ వాసన గుబాలించింది. అంజలికి ఒక క్షణం ఊపిరి ఆడలేదు. ఆమెకు అలవాట్లేని ఆ ఘోరమైన వాసన ముక్కుకు తగలగానే కొద్దిగా ఉక్కిరి బిక్కిరైంది. కానీ ముఖంలో ఆ భావం కనిపించకుండా జాగ్రత్త పడింది. తరుణ్ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అతను అంజలి వైపు చూసి ఒక్క క్షణం ఆగి ఆ తర్వాత ఏమీ పట్టినట్టుగా వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు. అంజలి నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి పాల గ్లాసును అతనికి అందించబోయింది. తరుణ్ తన చేత్తో ఆ గ్లాసును సున్నితంగా పక్కకు నెట్టి, నాకు ఈ పాలు తాగి అలవాట్లేదు, నువ్వు తాగేయ్ అన్నాడు మొరటుగా కాకపోయినా చాలా నిర్లిప్తంగా. అంజలి గ్లాసును పక్కన టేబుల్ మీద పెట్టి అతని పక్కన కూర్చుంది. తరుణ్ తన జేబులోంచి ఒక సిగరెట్ ప్యాకెట్ తీసి అందులోంచి ఒక సిగరెట్ వెలిగించడానికి లైటర్ తీశాడు. అంజలికి పొగ అంటే పడదు. కానీ ఆమె ఏమీ అనలేదు. మౌనంగా అతని వైపు చూస్తూ ఉండిపోయింది. తరుణ్ సిగరెట్ వెలిగించి ఒక దమ్ము లాగి పొగను గాల్లోకి వదిలాడు. చూడు అంజలి, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు.
మా నాన్న బలవంతం మీద మాత్రమే నేను దీనికి ఒప్పుకున్నాను. నేను ఏ రోజు కూడా ఒక అమ్మాయిని భార్యగా ఊహించుకోలేదు. కుటుంబం బాధ్యతలు అంటే నాకు పడవు. నేను స్వేచ్ఛగా బతకాలనుకునేవాణ్ణి. నాకు సిగరెట్లు మందు తాగే అలవాటు ఉంది. అది నేను మానుకోలేను. మా నాన్న నీకు ఏం చెప్పి పెళ్ళికి ఒప్పించాడో నాకు అనవసరం. కానీ నా గురించి నీకు నిజం తెలియాలి కాబట్టి చెబుతున్నాను అన్నాడు తరుణ్ సూటిగా. అంజలి అతని మాటలను చాలా ప్రశాంతంగా వింది. ఆమె కళ్ళల్లో కోపం కాని బాధ కాని లేవు. కేవలం అర్థం చేసుకునే స్వభావం మాత్రమే ఉంది. మీకు ఈ పెళ్ళి ఇష్టం లేకపోయినా ఇప్పుడు మనం భార్యాభర్తలం తరుణ్ గారు. మీరు నన్ను ఇప్పుడే భార్యగా అంగీకరించకపోయినా పర్వాలేదు. నేను మీకోసం ఎదురు చూస్తాను. మీ అలవాట్లను మీరొక్క రోజులో మానుకోలేరని నాకు తెలుసు. నేను మిమ్మల్ని బలవంతం చేయను. మీతో ఏ విషయంలోనూ గొడవ పడను. నాకు కావాల్సింది మీ ఆనందం మాత్రమే అనేంత మృదువుగా బదులిచ్చింది అంజలి. ఆ మాటలకు తరుణ్ కొద్దిగా ఆశ్చర్యపోయాడు. సాధారణంగా ఏ అమ్మాయి అయినా తన భర్త మొదటి రోజే ఇలాంటి మాటలు మాట్లాడితే, అందులోనూ మందు తాగి వస్తే ఏడుస్తుంది లేదా గొడవ చేస్తుంది. కానీ అంజలి ముఖంలో ప్రశాంతత చెరగలేదు. ఆ మాటలని స్వచ్ఛత తరుణ్ కొద్దిగా అయోమయానికి గురి చేసింది. నీ కోపం రావటం లేదా? నీ మందు తాగి వచ్చాను. నీ ముందే సిగరెట్ కాలుస్తున్నాను. అయినా నువ్వు నవ్వుతూనే మాట్లాడుతున్నావు. కారణం ఏంటి అని అడిగాడు తరుణ్. అంజలి చిన్నవ్వు చిందిస్తూ, కోపం తెచ్చుకుంటే సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవండి. ఒక బంధం నిలబడాలి అంటే ఒకరు తగ్గాలి. మీరు నా భర్త, నా ఆస్తి. మీ అలవాట్లు మీవి, నా ప్రేమ నాది. నా ప్రేమలో ఉన్న బలం మీ అలవాట్లను జయిస్తుందనే నమ్మకం నాకుంది. మీకు ఇబ్బంది లేకపోతే ఈ రాత్రికి ప్రశాంతంగా నిద్రపోండి అని చెప్పి తన పట్టు చీరను సర్దుకుంటూ సోఫా వైపు వెళ్ళబోయింది. నువ్వు మంచం మీద పడుకో, నేను సోఫాలో పడుకుంటాను అంటూ తరుణ్ లేచి తన దిండు తీసుకుని సోఫా వైపు వెళ్ళాడు. అంజలి అతన్ని వారించలేదు. మొదటి రోజే అతన్ని ఇబ్బంది పెట్టడం ఆమెకి ఇష్టం లేదు. మంచం మీద పడుకున్న అంజలికి నిద్ర పట్టలేదు. తన భర్త తరుణ్ చూసేందుకు చాలా అందంగా ఉన్నాడు. అతనిలో ఎక్కడో ఒక మంచి మనసు దాగి ఉంది. కానీ చెడు వ్యసనాల వల్ల ఆ మనసు కప్పుబడిపోయిందని ఆమెకు అర్థమైంది. అతన్ని మార్చడం అంత సులభం కాదు, కానీ అసాధ్యం అయితే కాదు. అనురాగంతో, ఆత్మీయతతో, చిన్న చిన్న అడుగులతో అతని హృదయాన్ని గెలుచుకోవాలని ఆమె దృఢంగా నిశ్చయించుకుంది. తరుణ్ సోఫాలో పడుకొని కళ్ళు మూసుకున్నాడు. కానీ అంజలి మాటలు అతని చెవుల్లో మారుమోగుతున్నాయి. నా ప్రేమలో ఉన్న బలం మీ అలవాట్లను జయిస్తుంది అన్న మాట అతనికి వింతగా అనిపించింది. తన మీద తనకే లేని నమ్మకం నిన్నటిదాకా పరిచయం లేని ఈ అమ్మాయికి ఎలా వచ్చింది? తనను అసహించుకోకుండా ఎంతో గౌరవంగా మాట్లాడుతున్న ఆమె వ్యక్తిత్వం అతన్ని ఆలోచనలో పడేసింది. మరుసటి రోజు ఉదయం అంజలి అందరికంటే ముందే నిద్రలేచింది. స్నానం చేసి పట్టుచీర కట్టుకుని నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని అచ్చం తెలుగింటి ఆడపడుచులా తయారైంది. పూజ మందిరంలో దీపం వెలిగించి దేవుడికి నమస్కరించింది. స్వామి, నా భర్తకు మంచి మార్గం చూపించు. అతని వ్యసనాలను దూరం చేసి మా దాంపత్య జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దు. నాకు అతన్ని ఓపికగా మార్చుకునే శక్తిని ప్రసాదించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించింది. వంటగదిలోకి వెళ్ళి అత్తగారికి పనుల సాయం చేయడం మొదలుపెట్టింది. అత్తగారు అంజలిని చూసి మురిసిపోయారు. అమ్మా, రాత్రి తరుణ్ ఏమైనా గొడవ చేశాడా? వాడు తాగి వచ్చి ఉంటాడు. నువ్వు భయపడలేదు కదా అని మెల్లగా అడిగారు అత్తగారు. అంజలి నవ్వుతూ, లేదు అత్తయ్య, ఆయన ఏ గొడవ చేయలేదు. చాలా ప్రశాంతంగా నిద్రపోయారు. మీరు ఆయన గురించి ఏమాత్రం కంగారు పడకండి, నేను చూసుకుంటాను కదా అని ధైర్యం చెప్పింది. కొద్దిసేపటికి తరుణ్ నిద్రలేచి హాల్లోకి వచ్చాడు. తలనొప్పిగా ఉండటంతో సోఫాలో కూర్చుని తల పట్టుకున్నాడు. అంజలి వేడిగా బ్లాక్ కాఫీ తీసుకొని అతని దగ్గరికి వెళ్ళింది. ఇదిగోండి కాఫీ, తాగితే తలనొప్పి తగ్గిపోతుంది అని అందించింది. తరుణ్ ఆమె వైపు చూశాడు. ఉదయం సూర్యకిరణాల వెలుతురులో అంజలి ముఖం ఎంతో కలకల్లాడుతుంది. ఆమె నవ్వులో ఒక స్వచ్ఛత ఉంది. కాఫీ కప్ అందుకుంటూ థ్యాంక్స్ అని చిన్నగా గొనిగాడు.
అంజలి తిరిగి వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి అంజలి ఒక క్రమశిక్షణతో తన దినచర్యను సాగించడం మొదలుపెట్టింది. తరుణ్ ఏ సమయంలో ఇంటికి వచ్చినా చిరునవ్వుతో ఆహ్వానించేది. అతను తాగి ఉన్నప్పుడు ఎప్పుడూ మాటకెక్కి గొడవ పడేది కాదు. అతనికి ఇష్టమైన వంటకాలు చేసి పెడుతూ అతనికి అవసరమైన ప్రతి చిన్న వస్తువును దగ్గరుండి చూసుకునేది. తరుణ్ ఉదయం లేచేసరికి అతనికి వేడి నీళ్లు, బట్టలు అన్నీ సిద్ధంగా ఉంచేది. మొదట్లో తరుణ్ ఆమె సేవలను పెద్దగా పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుంటూ పోయేవాడు. అంజలి తనకు దూరంగా ఉంటుందేమో అనుకున్నాడు. కానీ ఆమె చేసే ప్రతి పనిలో తన పట్ల చూపిస్తున్న శ్రద్ధ అతనికి నెమ్మదిగా అర్థం కాసాగింది. తను రాత్రిపూట ఎప్పుడైనా దగ్గు వస్తే వెంటనే అంజలి నిద్రలేచి వేడినీళ్ళు ఇచ్చేది. తను తాగేసి వచ్చి తిండి తినకుండా పడుకుంటే మరుసటి రోజు ఉదయం ఏమీ అనకుండా అతనికి ఇష్టమైన టిఫిన్ చేసి పెట్టి, నిన్న రాత్రి తినలేదు కదా, ఇప్పుడు కాస్త ఎక్కువ తినండి అని ప్రేమగా అడిగేది. ఒకరోజు తరుణ్ తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్ళడానికి తయారవుతున్నాడు. జోబులో సిగరెట్ ప్యాకెట్ పెట్టబోతూ ఉంటే అది కింద పడింది. దాన్ని తీయటానికి వంగిన తరుణ్కు అక్కడే నేలను శుభ్రం చేస్తున్న అంజలి కనిపించింది. ఆమె దగ్గరకు వచ్చి ఆ ప్యాకెట్ను తీసి తరుణ్ చేతికిచ్చింది. మీకు ఇది లేకుండా ఉండలేరు కదా, జాగ్రత్తగా పట్టుకోండి అని ఎంతో సాధారణంగా చెప్పి తన పని తాను చూసుకోసాగింది. తరుణ్ చేతిలో ఆ ప్యాకెట్ అలాగే ఉండిపోయింది. ఆమె తన్ను వద్దని కూడా అనలేదు. కానీ ఆమె కళ్ళల్లో ఒక చిన్న వెలుతి కనిపించింది. తన భర్త తనతో సమయం గడపకుండా ఇలా స్నేహితులతో వ్యసనాలతో గడుపుతున్నాడు కదా అని ఏ భార్యకైనా బాధ ఉంటుంది. కానీ అంజలి దాన్ని ఎప్పుడూ మాటల్లో వ్యక్తపరచలేదు. ఆ రోజు తరుణ్ బయటకు వెళ్ళాడు, కానీ అతనికి ఎందుకో సిగరెట్ తాగాలనిపించలేదు. ప్రతిసారి సిగరెట్ వెలిగించబోతున్నప్పుడు అంజలి ముఖం గుర్తుకు రాసాగింది. రోజులు గడుస్తున్నాయి. అంజలి చూపిస్తున్న మౌనమైన ప్రేమ, ఓర్పు తరుణ్ మనసులో మెల్లమెల్లగా మార్పుకు బీజాలు వేయడం ప్రారంభించాయి. ఆ కఠినమైన రాతి లాంటి మనసులో అంజలి అనే ఒక మృదువైన నీటి బిందువు ప్రతిరోజు పడుతూ దాన్ని కరిగించే ప్రయత్నం చేస్తుంది. ఒకే గదిలో ఉంటున్న ఇద్దరి మధ్య భౌతికమైన బంధం ఏర్పడకపోయినా ఒక తెలియని మానసిక అనుబంధం నెమ్మదిగా మొలకెత్తుంది. తరుణ్కు తెలియకుండానే అంజలి అంటే ఒక రకమైన గౌరవం అతనిలో మొదలైంది. తను తాగి ఇంటికి రావటం ఇప్పుడు అతనికి కొద్దిగా సిగ్గుగా అనిపించడం ప్రారంభించింది. రోజులు గడుస్తున్న కొద్దీ తరుణ్ మనసులో ఒక తెలియని అలజడి మొదలైంది. అంజలి అతని జీవితంలోకి రాకముందు అతని ప్రపంచం కేవలం అతని స్నేహితులు, సిగరెట్లు, మందు మాత్రమే. కానీ ఇప్పుడు అతను ఉదయం లేవగానే అతని కనిపించే మొదటి దృశ్యం అంజలి చిరునవ్వు. ఆమె పూజా మందిరం ముందు నిలబడి దేవుణ్ణి నమస్కరిస్తూ ఉన్నప్పుడు ఆమె మోంపై పడే దీపపు కాంతిలో ఒక అద్భుతమైన ప్రశాంతత కనిపించేది. ఆ ప్రశాంతత నెమ్మదిగా తరుణ్ కఠినమైన మనసును తాకటం ప్రారంభించింది. ఒకరోజు సాయంత్రం తరుణ్ తన స్నేహితులతో కలిసి ఎప్పట్లాగే బార్కి వెళ్ళాడు. స్నేహితులంతా గ్లాసులు పట్టుకొని తాగుతూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నారు. తరుణ్ చేతిలో కూడా గ్లాసు ఉంది, కానీ తన దృష్టి మాత్రం ఎందుకో శూన్యంలోకి వెళ్ళిపోయింది. ఒక స్నేహితుడు తరుణ్ భుజం తట్టి, ఏంట్రా తరుణ్, పెళ్ళైనప్పటి నుంచి కొంచెం మారావు, ఎప్పుడు ఏవో ఆలోచనలో ఉంటున్నావు, భార్య దెప్పొడుస్తుందా ఏంటి, తాగి వస్తున్నావని అని అడిగాడు. ఆ మాటకు తరుణ్ ఉలిక్కిపడ్డాడు. అంజలి తన్ను ఏ రోజైనా పల్లెత్తి మాట అందా? లేదు. కనీసం విసుక్కుందా? లేదు. అలాంటిదేం లేదురా అని చెప్పి తన చేతిలో ఉన్న గ్లాసును టేబుల్ మీద పెట్టేశాడు. ఆ రోజు అతనికి ఆ మందు రుచించలేదు. ఎందుకో ఇంటికి వెళ్ళాలనిపించింది. స్నేహితులకు ఏదో సాకు చెప్పి త్వరగానే అక్కడి నుంచి బయలుదేరాడు. ఇంటికి చేరుకునేసరికి రాత్రి 8 గంటలైంది. సాధారణంగా అతను 10-11 గంటలకు కానీ ఇంటికి వచ్చేవాడు కాదు. తరుణ్ రాక చూసి ప్రకాష్ గారు, అత్తగారు ఆశ్చర్యపోయారు. అంజలి వంటగదిలో పని చేసుకుంటుంది. తరుణ్ నేరుగా తన గదిలోకి వెళ్ళాడు. గది అంతా చాలా శుభ్రంగా అగరబత్తుల సువాసనతో ఉంది. మంచం మీద తన కోసం తెల్లటి దుస్తులు ఇస్త్రీ చేసి పెట్టి ఉన్నాయి. అంజలి వస్తువులను
ఎంత పొందిగ్గా సర్దుందో చూసి అతని ముచ్చటేసింది. స్నానం చేసి వచ్చి మంచం మీద కూర్చున్నాడు. కొద్దిసేపటికి అంజలి భోజనం పళ్ళెంతో గదిలోకి వచ్చింది. తరుణ్ను అంత త్వరగా చూసేసరికి ఆమె కళ్ళల్లో ఒక చిన్న మెరుపు మెరిసింది. ఈరోజు త్వరగా వచ్చారేంటి? తల ఏమైనా నొప్పిగా ఉందా అండి అని ఎంతో ఆప్యాయంగా అడిగింది. ఆ పలకరింపులో ఉన్న స్వచ్ఛతకు తరుణ్ మనసు కరిగిపోయింది. లేదు అంజలి, ఎందుకు ఈరోజు త్వరగా రావాలనిపించింది అని అన్నాడు. అంజలి నవ్వి, చాలా సంతోషమండి, ముందు భోజనం చేయండి అని పళ్ళెం అతని ముందు పెట్టింది. తరుణ్ భోజనం చేస్తుంటే అంజలి పక్కనే కూర్చుని వడ్డించసాగింది. తరుణ్ ఆమెని తదేకంగా చూడసాగాడు. ఆమె చేతులకు ఉన్న గాజుల సవ్వడి వింటూ ఉంటే అతనికి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఈరోజు వంట చాలా బాగుంది అంజలి అన్నాడు తరుణ్ భోజనం పూర్తయ్యాక. అంజలి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. పెళ్ళైన ఇన్ని రోజుల్లో అతను తనతో ఒక మంచి మాట మాట్లాడడం ఇదే తొలిసారి. మరుసటి రోజు ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంది. సన్నగా వర్షం పడుతుంది. వాతావరణం చల్లగా ఉండటంతో తరుణ్ కొద్దిగా జ్వరం వచ్చినట్టు అనిపించింది. ఒళ్ళు వెచ్చగా ఉండటంతో అతను మంచం మీద పడుకుని ఉండిపోయాడు. అంజలి గదిలోకి వచ్చి చూసరికి తరుణ్ చలికి వణుకుతున్నాడు. వెంటనే ఆమె కంగారుగా అతని దగ్గరికి వెళ్ళి నుదుటి మీద చేయి వేసి చూసింది. జ్వరం చాలా ఎక్కువగా ఉంది. అయ్యో, జ్వరం బాగా ఎక్కువగా ఉందండి, మీరు ఇలా పడుకోండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి వేగంగా వంటగదిలోకి వెళ్ళి ఓ గిన్నెలో వేడి నీళ్ళు, ఒక శుభ్రమైన వస్త్రం తీసుకుని వచ్చింది. ఆ రోజంతా అంజలి తరుణ్ పక్కనే కూర్చొని చన్నీళ్ల పట్టీలు వేస్తూ అతని జ్వరం తగ్గించడానికి ప్రయత్నించింది. అత్తమామలు వచ్చి డాక్టర్ని పిలుద్దామా అని అడిగితే, పర్వాలేదు అత్తయ్య, వాతావరణం వల్ల వచ్చిన జ్వరమే కదా, నేను చూసుకుంటాను, అవసరమైతే సాయంత్రం డాక్టర్ గారిని పిలుద్దాం అని చెప్పింది అంజలి. తరుణ్ కళ్ళు మూసుకొని పడుకున్నాడు. కానీ అతని మనసు మాత్రం మేల్కొని ఉంది. ఒక చిన్న పిల్లాడికి తల్లి సేవ చేసినట్టుగా అంజలి తనకు సేవ చేస్తుంటే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మధ్యాహ్నం సమయానికి జ్వరం కొద్దిగా తగ్గింది. అంజలి వేడిగా జావ కాసి తీసుకువచ్చి తన చేతులతో స్వయంగా తరుణ్కు తాగించింది. ఎందుకింత శ్రమ పడుతున్నావు అంజలి? ఒక పని మనిషిలా నా పక్కన కూర్చొని సేవ చేస్తున్నావు, నేను నీకు ఈ ఆనందం ఇవ్వలేదు కదా అని అడిగాడు తరుణ్ చాలా నెమ్మదిగా. అంజలి మృదువుగా నవ్వి, భార్య అంటే కష్టసుఖాల్లో తోడుగా ఉండేవారే కదండి, ఇందులో శ్రమ ఏముంది? మీరు నా భర్త, మీ ఆరోగ్యం చూసుకోవటం నా బాధ్యత, దానికి ప్రతిఫలంగా మీరు నాకేదో ఇస్తారని నేను ఆశించట్లేదు అని చెప్పి అతని తల నిమిరింది. ఆ స్పర్శకు తరుణ్ వంట్లో ఒక విద్యుత్ ప్రవహించినట్లయింది. అతని గుండె వేగం పెరిగింది. మొదటిసారిగా అంజలి మీద అతనికి అంతులేని ప్రేమ పుట్టుకొచ్చింది. 2 రోజుల తర్వాత తరుణ్ పూర్తిగా కోలుకున్నాడు. ఆ 2 రోజుల్లో అంజలి చేసిన సేవలు, చూపించిన ప్రేమ అతని మనసులో ఉన్న చెడు ఆలోచనలన్నింటినీ కడిగేశాయి. జ్వరం తగ్గినా ఇంట్లోనే ఉంటున్నాడు తరుణ్. సిగరెట్ తాగాలనిపించినా అంజలి ముఖం గుర్తొచ్చి తన్ను తాను ఆపుకున్నాడు. ఒకసారి బాల్కాన్లో నిలబడి సిగరెట్ వెలిగించబోయాడు. సరిగ్గా అప్పుడే అంజలి తులసికోట దగ్గర దీపం వెలిగిస్తుంది. ఆ దీప వెలుగులో ఆ ముఖం చూసిన తరుణ్కు తన చేతిలో ఉన్న సిగరెట్ చాలా అసహ్యంగా అనిపించింది. వెంటనే దాన్ని విరిచేసి కింద పడేశాడు. ఆ రోజు నుంచి సిగరెట్ను ముట్టుకోకూడదని మనసులోని గట్టిగా నిర్ణయించుకున్నాడు. మరుసటి వారం ఇంట్లో ఒక చిన్న పండగ వచ్చింది. ఉదయాన్నే లేచి ఇల్లంతా పూలతో, మామిడి ఆకులతో అలంకరిస్తుంది అంజలి. తరుణ్ నిద్రలేచి హాల్లోకి రాగానే పట్టుచీరలో నిండుగా ముస్తాబైన అంజలిని చూసి అలాగే ఉండిపోయాడు. ఆమె అందం ముందు ప్రపంచంలోని ఈ అందము సాటరాదనిపించింది. అంజలి పూలదండను గుమ్మానికి కడ్డానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటే తరుణ్ వెనక నుండి వెళ్ళి ఆమెకు సాయం చేశాడు. అంజలి ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూసింది. వారిద్దరి కళ్ళు కలిశాయి. ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఒక తీయని మౌనం రాజ్యమేలింది. థ్యాంక్స్ అండి అంది అంజలి సిగ్గుపడుతూ. నీకు సాయం చేయడానికి థ్యాంక్స్ ఎందుకు అంజలి? ఇక నుంచి ప్రతి పనిలోనూ నీకు నేను తోడుగా ఉంటాను అన్నాడు తరుణ్ నవ్వుతూ. ఆ మాట వినగానే అంజలి మనసులో
వేల వీణలు మోగినట్టు అనిపించింది. తన భర్తలో వస్తున్న మార్పును చూసి ఆమె కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి. ఆ సాయంత్రం తరుణ్ ఒక చిన్న పని మీద బయటకు వెళ్ళాడు. బజార్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక పూల దుకాణం కనిపించింది. అక్కడున్న మల్లెపూలను చూడగానే అతనికి అంజలి గుర్తుకొచ్చింది. ఎప్పుడు తన కోసం బార్ల దగ్గర ఆగేవాడు. ఈరోజు మొదటిసారిగా ఒక పూల దుకాణం దగ్గర ఆగాడు. మంచి తాజా మల్లెపూలు ఒక మూర కొన్నాడు. పక్కనే ఉన్న ఒక ఫ్యాన్సీ షాపులోకి వెళ్ళి అంజలి చేతికి సరిపోయే ఎర్రటి మట్టి గాజులను ఎంచుకొని కొన్నాడు. ఇంటికి వచ్చేసరికి అంజలి తన గదిలో బట్టలు సర్దుతుంది. తరుణ్ నెమ్మదిగా వెనక నుండి వెళ్ళి ఆమె కళ్ళను తన చేతులతో మూసాడు. అంజలి ఉలిక్కిపడి ఎవరిది అంది కంగారుగా. నేనే అంజలి అంటూ చేతులు తీశాడు తరుణ్. అంజలి తిరిగి చూసేసరికి తరుణ్ నవ్వుతూ చేతిలో ఉన్న మల్లెపూలను గాజులను ఆమెకు అందించాడు. అంజలి ఆశ్చర్యంతో వాటిని తీసుకొని నా కోసమా అని అడిగింది నమ్మలేనట్లుగా. అవునంజలి, ఇన్ని రోజులు నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు. నేను ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా నువ్వు మాత్రం నీ ప్రేమను ఓర్పును కోల్పోలేదు. నీ ప్రేమ నన్ను గెలిపించింది అంజలి. నీ మారిపోయాను. ఇకపై నాకు సిగరెట్లు మందు అక్కర్లేదు. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి అంటూ అంజలి చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు తరుణ్. అంజలి కళ్ళల్లో నుండి ఆనంద కన్నీరు జాలువారాయి. నిజంగానా అండి? మీరు నా కోసం మీ అలవాట్లను మానుకుంటారా అని అడిగింది గద్గద స్వరంతో. మానుకుంటాను కాదు అంజలి, మానుకున్నాను. నిన్నటితో ఆ పాత తరుణ్ చనిపోయాడు. ఇప్పుడు నీ ముందు ఉన్నది నీ భర్త తరుణ్ మాత్రమే. నీ ప్రతి అడుగులో, ప్రతి ఆనందంలో నేను నీకు తోడుగా ఉంటాను. నన్ను క్షమించు అంజలి, నేను ఇన్ని రోజులు దూరం పెట్టినందుకని చెప్పి అంజలిని తన గుండెలకు హత్తుకున్నాడు. అంజలి కూడా తన భర్తను గట్టిగా కౌగిలించుకుని అతని భుజంపై తలపెట్టి ఏడ్చేసింది. అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కావు, తన ప్రేమ సాధించిన విజయానికి గుర్తుగా వచ్చిన ఆనంద బాష్పాలు. ఒకే గదిలో ఉన్న ఇన్ని రోజులు రెండు అంచులుగా ఉన్న వారి మనసులు ఆ క్షణంలో ఒక్కటయ్యాయి. తరుణ్ తన చేతులతో అంజలి కన్నీళ్లను తుడిచి ఆమె కొప్పులో మల్లెపూలను తురిమాడు. తాను తెచ్చిన ఎర్రటి గాజులను ఆమె చేతులకు తిరుగుతూ ఉంటే అంజలి సిగ్గుతో ముఖం దాచుకుంది. ఆ రాత్రి వారిద్దరికీ నిజమైన తొలి రాత్రి. మనసులు కలవని బంధం ఎలా ఉంటుందో ఇన్ని రోజులు చూశారు. ఇప్పుడు మనసులు పూర్తిగా పెనవేసుకున్న బంధంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. తరుణ్ అంజలిని ఎంతో సున్నితంగా ఆదరించాడు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమెలో ఉన్న ప్రేమను తన సొంతం చేసుకున్నాడు. గదిలో ఉన్న మల్లెపూల సువాసనల మధ్య వారిద్దరి అనురాగబంధం కొత్త చిగురును వేసింది. మరుసటి రోజు ఉదయం తరుణ్ చాలా ఉత్సాహంగా నిద్రలేచాడు. ముఖంలో ఒక కొత్త కళ కనిపిస్తుంది. తను లేచేసరికి అంజలి అప్పటికే స్నానం చేసి తయారవుతుంది. తరుణ్ ఆమె దగ్గరికి వెళ్ళి ఆ భుజాలను పట్టుకుని అద్దంలో వాళ్ళిద్దరి ప్రతిబింబాన్ని చూశాడు. మనం ఇద్దరు చాలా బాగున్నాం కదా అన్నాడు తరుణ్ కన్ను గీటుతూ. అంజలి నవ్వుతూ అక్కడి నుండి వంటగదిలో పరిగెత్తింది. హాల్లో కూర్చుని దినపత్రిక చదువుతున్న ప్రకాష్ గారు కొడుకులో వచ్చిన మార్పును గమనించారు. తరుణ్ ఎంతో హుషారుగా వచ్చి తండ్రి పక్కన కూర్చుని, నాన్న, మీ వ్యాపారంలో ఇక నుంచి నేను కూడా సాయం చేశాను. ఈరోజు మీతో పాటు నేను కూడా దుకాణానికి వస్తాను అని అన్నాడు. ప్రకాష్ గారు నమ్మలేనట్లుగా కొడుకు వైపు చూశారు. ఎప్పుడు వ్యాపారం పట్ల ఆసక్తి చూపని వాడు ఈరోజు స్వయంగా తానే అడుగుతున్నాడు. లోపల నుండి అంజలి కాఫీలు తీసుకొని రావటం చూసిన ప్రకాష్ గారికి అంతా అర్థమైంది. ఇదంతా తన కోడలు చలివే అని ఆయన మనస్సులోనే ఆమెకు నమస్కరించుకున్నాడు. అలాగేరా తరుణ్, నీ నిర్ణయం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అని ఆనందంగా అన్నారు. ఇప్పుడు తరుణ్ ఇంటికి వేళకు వస్తున్నాడు. కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. ముఖ్యంగా అంజలితో ప్రతి క్షణాన్ని పంచుకున్నాడు. సాయంత్రం వేళల్లో ఇద్దరు కలిసి పైన టెర్రస్ మీద నడుస్తూ కబుర్లు చెప్పుకుంటారు. ఒకరికొకరు తమ చిన్ననాటి ముచ్చట్లు, ఇష్టాలు పంచుకుంటున్నారు. అంజలి నవ్వులు ఆ ఇంట్లో కొత్త వెలుగులు నింపుతున్నాయి. ఒకరోజు సాయంత్రం తరుణ్ ఇంటికి వస్తూ అంజలికి ఇష్టమైన స్వీట్స్ తీసుకువచ్చాడు. అంజలి బట్టలు మడత పెడుతూ ఉంటే తరుణ్ వెనక నుండి వెళ్ళి ఆమెను వాటేసుకున్నాడు.
అంజలి, నాకొక చిన్న కోరిక ఉంది, తీరుస్తావా అని అడిగాడు. ఏంటండి అది? మీరు అడిగితే నేను కాదంటానా అంది అంజలి అతని చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ. నీకు అభ్యంతరం లేకపోతే మనం నాన్నగారి ఊరు రామచంద్రాపురం వెళ్ళి మీ అమ్మ నాన్నలను చూసి వద్దామా? మామయ్య గారిని అత్తయ్య గారిని చూసి చాలా రోజులైంది కదా. పైగా వికాస్ ఆశీనులు కూడా ఎలా ఉన్నారో తెలుస్తుంది అని అడిగాడు. ఆ మాట వినగానే అంజలికి పట్టలేనంత సంతోషం వేసింది. తన పుట్టింటికి వెళ్ళాలని ప్రతి ఆడపిల్లకు ఉంటుంది. అందులోనూ తన భర్త మారి తానే స్వయంగా అడుగుతూ ఉంటే ఆ ఆనందానికి అవధుల్లేవు. నిజంగానా? రేపే వెళ్దామా అని ఉత్సాహంగా అడిగింది. తరుణ్ నవ్వుతూ తలూపాడు. వారి ప్రయాణం రామచంద్రాపురం వైపు సాగింది. దారి పొడవునా తరుణ్ అంజలిల మధ్య ఎన్నో కబుర్లు. తరుణ్ ఇప్పుడు పాత మనిషి కాదు. ఒక బాధ్యతగల భర్తగా, ఒక మంచి స్నేహితుడిగా అంజలిని అర్థం చేసుకున్నాడు. అంజలి మనసులో కూడా తన అన్నయ్య పట్ల, హాసిని పట్ల ఉన్న బెంగ మెల్లగా తీరుతుంది. ఎందుకంటే తరుణ్ ఎంతగా మారాడో చూస్తే తన తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో ఆమెకు తెలుసు. కారు రామచంద్రాపురం వైపు వేగంగా దూసుకుపోతుంది. దారికి ఇరువైపులా పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు ప్రయాణానికి మరింత అందాన్ని తీసుకొస్తున్నాయి. గోదావరి గాలి చల్లగా తగులుతూ ఉంటే అంజలి మనసు గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. పుట్టింటికి వెళ్తున్నానన్న సంతోషం ఒకవైపు, తన భర్తలో వచ్చిన ఊహించని మార్పును తన వాళ్లకు చూపించాలన్న ఆరాటం మరోవైపు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కారు సీట్లో ఆనుకొని కళ్ళు మూసుకొని ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తున్న అంజలి చేతిని తరుణ్ తన చేతుల్లోకి తీసుకున్నాడు. అంజలి కళ్ళు తెరిచి అతని వైపు ప్రేమగా చూసింది. ఏంటి అంజలి, అంత ఆనందంగా ఉన్నావు? పుట్టింటికి వెళ్తున్నానా, లేక నన్ను మంచివాడిగా మార్చి మీ నాన్నగారి ముందు సగర్వంగా నిలబెట్టబోతున్నానా అని అడిగాడు తరుణ్ చిరునవ్వుతో. అంజలి సిగ్గుపడుతూ, రెండూనండి, కానీ అన్నిటికంటే ముఖ్యం, మీరిప్పుడు నా సొంతం. మీ మనసులో నాకు పూర్తి చోటు దొరికింది. నాన్నగారు మిమ్మల్ని చూసి ఎంత సంతోషిస్తారో ఊహించుకుంటేనే నాకు మాటలు రావటం లేదు అని అంది. తరుణ్ ఆమె నుదుటిపై సున్నితంగా ముద్దు పెట్టి, నీ నమ్మకాన్ని నేను ఎప్పటికీ వమ్ము చేయను అంజలి అని మాటిచ్చాడు. కొద్దిసేపటికి కారు నారాయణ గారి ఇంటి ముందు ఆగింది. కారు చప్పుడు వినగానే ఇంట్లోంచి నారాయణ గారు, ఆయన భార్య వికాసాసిని అంతా బయటకొచ్చారు. కారు దిగిన అంజలిని చూడగానే నారాయణ గారి కళ్ళల్లో ఆనందం వెల్లివిరిసింది. కూతురు ముఖంలో కళకళలాడుతున్న సంతోషాన్ని చూసి ఆయన గుండె నిండిపోయింది. అంజలి పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రిని కౌగిలించుకుంది. ఆ తర్వాత తల్లికి, అన్నయ్యకు నమస్కరించింది. వదిన హాసిన్ని ఆప్యాయంగా పలకరించింది. నారాయణ గారి చూపు కారు దిగుతున్న తరుణ్ వైపు మళ్ళింది. ఆయన మనసులో ఒక మూల చిన్న భయం. అల్లుడు గారు ఏ మత్తులో ఉన్నాడో, ఎలా ప్రవర్తిస్తాడో, ఏ మాట అంటాడో అని కంగారు పడుతున్నారు. కానీ కారు దిగిన తరుణ్ను చూసి ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. తరుణ్ సాంప్రదాయబద్ధంగా పట్టుపంచె లాల్చి ధరించి ఉన్నాడు. ముఖంలో గతంలో ఉన్న ఆ పొగరు, ఆ మొరటుతనం ఏమాత్రం లేవు. ఎంతో ప్రశాంతంగా ఒక బాధ్యతగల కుటుంబ సభ్యుల్లా కనిపిస్తున్నాడు. తరుణ్ నేరుగా నారాయణ గారి దగ్గరకు వచ్చి వంగి ఆయన పాదాలకు నమస్కరించాడు. ఆ పరిణామాన్ని నారాయణ గారు ఏమాత్రం ఊహించలేదు. ఆయన చేతులు వణుకుతూ తరుణ్ను పైకి లేపాడు. ఏంటి బాబు, ఎలా ఉన్నారు? ప్రయాణం బాగా జరిగిందా అని నారాయణ గారు తలబారుతూ అడిగారు. తరుణ్ ఆయన చేతులను తన చేతుల్లోకి తీసుకొని, మామయ్య గారు, నన్ను క్షమించండి. పెళ్లికి ముందు నేను మిమ్మల్ని చాలా భయపెట్టాను, బాధ పెట్టాను. నాకున్న చెడు అలవాట్ల వల్ల మీ కూతురి జీవితం ఏమైపోతుందో అని మీరెన్నో రాత్రులు నిద్రపోయి ఉండరు. కానీ మీ పెంపకం, మీ అమ్మాయి ప్రేమ నన్ను పూర్తిగా మార్చేశాయి. మీ అల్లుడు తరుణ్ పాత మనిషి కాదు. ఇక్కడికి వచ్చింది మీ కూతుర్ని కంటికి రెప్పలా చూసుకుని ఒక కొత్త తరుణ్ అనేంత వినయంగా నిజాయితీగా చెప్పాడు. ఆ మాట వినగానే నారాయణ గారి కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు రాలాయి. ఆయన తరుణ్ను గట్టిగా గుండెలకు హత్తుకున్నారు. నా కూతురి ప్రేమకు ఎంతటి వ్యక్తినైనా మార్చే శక్తి ఉందని నాకు తెలుసు బాబు. ఈరోజు నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది.
లోపలికి రండి అని వారిని సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించారు. ఇంట్లో అంతా సందడి వాతావరణం నెలకొంది. హాసిని తన అన్నయ్య తరుణ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఆమె కూడా తరుణ్ను ఇలా చూడడం నమ్మలేకపోతుంది. ఎప్పుడు చిరాగ్గా ఉంటూ సిగరెట్ పొగతో ఇల్లంతా నింపే తన అన్నయ్య ఈరోజు ఎంత హుందాగా కనిపిస్తున్నాడో చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అన్నా, నువ్వేనా అసలు? నేనిలా చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. నిజంగా అంజలి వదిన దేవుళ్ళ వచ్చి నీ జీవితాన్ని మార్చేసింది. మా పుట్టింటి పరువు కాపాడింది అంది హాసిని భావోద్వేగంతో. తరుణ్ నవ్వి, అవునమ్మ హాసిని, అంజలి నా జీవితంలోకి రాకపోతే నేనేమైపోయేవాణ్ణో నాకే తెలియదు. ఆమె చూపించిన ఓర్పు వల్లే నేను నా వ్యసనాలను వదిలించుకోగలిగాను. వికాస్ లాంటి మంచి భర్త నీకు దొరకటం, అంజలి లాంటి భార్య నాకు దొరకటం మన అదృష్టం అన్నాడు. మధ్యాహ్నం అందరూ కలిసి భోజనాలకు కూర్చున్నారు. నారాయణ గారి భార్య అల్లుడు కోసం గోదావరి జిల్లాల ప్రత్యేక వంటకాలతో విస్తరి నింపేశారు. పూతరేకుల ఆవకాయ, రొయ్యల ఇరుగు, పప్పు నెయ్యి, ఇలా రకరకాల వంటకాలను అంజలి స్వయంగా తరుణ్కు వడ్డించింది. తరుణ్ కింద కూర్చుని అందరితో కలిసి ఎంతో ఆప్యాయంగా భోజనం చేశాడు. భోజనం చేస్తూ తరుణ్ వికాస్తో కబుర్లు చెబుతున్నాడు. బావా, నీ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎలా ఉంది? మా నాన్నగారి వ్యాపారంలో నేను కూడా ఇప్పుడు పూర్తిగా బాధలు తీసుకున్నాను. నువ్వెప్పుడైనా మా ఊరికి వస్తే నా ఆఫీస్ చూద్దు గాని అని ఉత్సాహంగా చెప్పాడు. వికాస్కు తరుణ్ మాటలు విని చాలా సంతోషం వేసింది. తన చెల్లి జీవితం గురించి, గతంలో తను పడిన వేదన అంతా ఇప్పుడు మాయమైపోయింది. తప్పకుండా వస్తాను తరుణ్. నీలో వచ్చిన మార్పు మా కుటుంబానికి కొండంత ధైర్యాన్నిచ్చింది. అంజలి ముఖంలో ఆనందం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు వికాసం. సాయంత్రం వేళ చల్లటి గాలి వేస్తూ ఉండగా తరుణ్ అంజలిని తీసుకుని గోదావరి నది గట్టువైపు నడవడానికి వెళ్ళాడు. ఆ ప్రదేశం అంతా ఎంతో ప్రశాంతంగా ఉంది. పక్షుల కిలకిల రాగాలు, నదిలో అల్లచప్పుడు తప్ప మరేమీ వినిపించడం లేదు. ఇసుక తిన్నెల మీద ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు. తరుణ్ అంజలి భుజం చుట్టూ చేయి వేసి ఆమెను తన దగ్గరకు తీసుకున్నాడు. మీ ఊరెంత అందంగా ఉందో నువ్వు కూడా అంతే అందంగా ఉన్నావు అంజలి. ఈ ప్రశాంతతను నేను నా జీవితంలో ఎప్పుడూ ఆస్వాదించలేదు. మందు, సిగరెట్లు, నా చెడు స్నేహాలు, ఆ మాయదారి లోకంలో పడిపోయి అసలైన జీవితాన్ని మర్చిపోయాను. నువ్వు నా చెయ్యి పట్టుకొని నన్ను ఈ అందమైన ప్రపంచంలోకి తీసుకువచ్చావు అన్నాడు తరుణ్ నదిలో పడుతున్న సూర్యాస్తమయాన్ని చూస్తూ. అంజలి తరుణ్ భుజంపై తలవాల్చి, మంచి అనేది ప్రతి మనిషిలోనే ఉంటుంది అండి. కొందరిలో అది పరిస్థితుల ప్రభావం వల్ల మూతపడిపోతుంది. దాన్ని తట్టి లేపడానికి ఒక చిన్న స్పర్శ, కొంత ప్రేమ కావాలి. నేను చేసింది అదే. మీరు నాకు దక్కడం నా అదృష్టం. మనం ఎప్పటికిలాగే ఒకరికొకరు తోడుగా ఉండాలి అంది ప్రేమగా. నువ్వు నా పక్కన ఉన్నంతకాలం నాలో ఏ చెడు ఆలోచన రాలేదు అంజలి. నువ్వు లేని జీవితాన్ని నేనిక ఊహించుకోలేను. రేపు ఉదయం మనం ఈ ఊరి గుడికి వెళ్దాం. దేవుడి సాక్షిగా నీకు ఒక మాట ఇస్తాను. నిన్ను ఎప్పటికీ కన్నీరు పెట్టనివ్వను అన్నాడు తరుణ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ. అంజలి ఆనందంతో తరుణ్ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ సంధ్యా సమయంలో గోదావరి అల్ల సాక్షిగా వారి ప్రేమ బంధం మరింత బలపడింది. మరుసటి రోజు ఉదయం ఇల్లంతా పండగ వాతావరణం. నారాయణ గారు తన అల్లుడు కూతురు, కొడుకు కోడలు ఇంటికి వచ్చిన సందర్భంగా ఊర్లో ఉన్న ఒక ప్రసిద్ధ దేవాలయానికి అన్నదానం ఏర్పాటు చేశారు. అందరూ సాంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై గుడికి వెళ్లారు. తరుణ్ అంజలి పక్కపక్క నిలబడి దేవునికి ప్రత్యేక పూజలు చేశారు. పూజారి వారిద్దరి పేర్ల మీద అర్చన చేసి ఆశీర్వచనం పలికారు. దేవుడు ముందు నిలబడి తరుణ్ కళ్ళు మూసుకొని, స్వామి, నాకింత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా భార్యను ఎల్లప్పుడూ ఆనందంగా చూసుకునే బాధ నాకు ప్రసాదించు అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. అంజలి కూడా నా పసుపు కుంకుమలు పదిలంగా ఉంచు దేవుడా అని వేడుకుంది. గుండుండి వచ్చాక ఇంట్లో బంధువులందరూ సమావేశమయ్యారు. అంజలి బంధువులందరికీ తరుణ్ని ఎంతో గర్వంగా పరిచయం చేసింది. తరుణ్ అందరితో మర్యాదగా మాట్లాడుతూ పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నాడు. ఇది చూసి నారాయణ గారు గర్వంతో ఉప్పొంగిపోయారు. ఆయన తన స్నేహితులతో, బంధువులతో
నా అల్లుడు చూశారుగా, బంగారం లాంటివాడు. వ్యాపారంలో వాళ్ళ నాన్నగారికి కుడి భుజంగా ఉన్నారు. నా కూతురు అదృష్టం బాగుండి ఇంత మంచి అల్లుడు దొరికాడు అని ఎంతో సంతోషంగా చెప్పుకున్నారు. ఒకప్పుడు తరుణ్ పేరు వింటేనే భయపడిపోయిన నారాయణ గారు ఇప్పుడు అదే అల్లుడిని చూసి గర్వపడుతుండడం కాలం తీసుకువచ్చిన అద్భుతమైన మార్పు. ఆ రోజు మధ్యాహ్నం హాసిని పుట్టింటి నుండి ఫోన్ వచ్చింది. ప్రకాష్ గారు తరుణ్కు ఫోన్ చేసి, ఏంట్రా నాన్న, అత్తగారింట్లో మర్యాదలు బాగా జరుగుతున్నాయా? నీ ప్రవర్తన చూసి వ్యంకుడు గారు ఏమంటున్నారు అని అడిగారు. నాన్న, మామయ్య గారు చాలా సంతోషంగా ఉన్నారు. నేను అంజలిని బాగా చూసుకున్నానని ఆయనకు అర్థమైంది. మీ కోడలు నన్ను ఇక్కడ ఒక రాజులాగా చూసుకుంటుంది. ఇక 2 రోజులు ఉండి వస్తాం నాన్న అని చెప్పాడు తరుణ్. కొడుకు మాటల్లోని పరిణితి, ప్రశాంత చూసి ప్రకాష్ గారు కూడా ఎంతో ఆనందించారు. తన కుండ మార్పిడి కండిషన్ వల్ల అంజలి జీవితం ఏమైపోతుందో అని ఆయన కూడా ఒకప్పుడు భయపడ్డాడు. కానీ అంజలి తన కుమారుణ్ణి మార్చి తన కుటుంబాన్ని నిలబెట్టిందని ఆయనకు గట్టి నమ్మకం కుదిరింది. రాత్రి భోజనాలు అయ్యాక కుటుంబ సభ్యులందరూ వరండాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అంజలి చిన్ననాటి అల్లరి పండు గురించి నారాయణ గారు తరుణ్కు వివరిస్తూ ఉంటే అందరు నవ్వుకున్నారు. తరుణ్ ఆ మాటలు వింటూ అంజలిని ఆట పట్టించాడు. అంజలి సిగ్గుతో ముఖం దాచుకుంది. ఆ కుటుంబంలో ఇప్పుడు ఎలాంటి కల్మషం లేదు. కేవలం స్వచ్ఛమైన ఆప్యాయత, అనురాగం మాత్రమే ఉన్నాయి. అలా 3 రోజులు రామచంద్రాపురంలో ఎంతో ఆనందంగా గడిచిపోయాయి. తరుణ్ అంజలిలకు ఆ ఊరు, ఆ వాతావరణం, ఆ బంధాలు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతాయి. తిరిగి వెళ్ళే రోజు రానే వచ్చింది. ఉదయాన్నే కారు సిద్ధంగా ఉంది. నారాయణ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కూతురు వెళ్ళిపోతుందన్న బాధ ఒకవైపు, ఆమె జీవితం చాలా సురక్షితమైన చేతుల్లో ఉందన్న సంతృప్తి మరోవైపు. అంజలి తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన గుండెల మీద తల ఆనించి ఏడ్చింది. నారాయణ గారు కూతురు తల నిమురుతూ, ఏడవకమ్మా, నువ్వెక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు. అల్లుడు గారిని కంటికి రెప్పలా చూసుకో. మీ దాంపత్యం పచ్చగా వర్ధిల్లాలి అని ఆశీర్వదించారు. తల్లిని, అన్నయ్యను, వధును కౌగిలించుకొని వీడుకోలు పలికింది అంజలి. తరుణ్ నారాయణ గారి చేతులు పట్టుకొని, మామయ్య గారు, మీరు ఏ బెంగ పెట్టుకోకండి. అంజలి నా ప్రాణం. నేను దాన్ని ఎలా చూసుకుంటానో మీరే చూశారుగా. ఎప్పుడైనా మీకు అంజలిని చూడాలనిపిస్తే ఒక ఫోన్ చేయండి, వెంటనే తీసుకువస్తాను అని భరోసా ఇచ్చాడు. వికాస్తో కరచాలనం చేసి, బావా, నా చెల్లిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. కారు మెల్లగా ముందు కదిలింది. అంజలి వెనక్కి తిరిగి చూస్తూ తన పుట్టింటికి చెయ్యి ఊపుతూ వీడుకోలు పలికింది. తరుణ్ ఆమెను తన భుజాలకు హత్తుకున్నాడు. మన ప్రయాణం ఇప్పుడే మొదలైంది అంజలి. ఈ జీవితం అంతా ఇలాగే ప్రేమతో, నమ్మకంతో ముందుకు సాగుదామన్నాడు. కారు గోదావరి వంతెన దాటుతూ ముందుకు వెళ్తూ ఉంటే అంజలికి తన జీవితం ఎంత అద్భుతంగా మారిపోయిందో అర్థమైంది. ఒక భయంకరమైన ప్రారంభం నుండి ఊహించని సంతోషకరమైన ముగింపు వరకు ఆమె చేసిన ప్రయాణంలో ఆమె మౌనం, ఆమె ప్రేమ, ఆమె ఓర్పు ఆమెకు ఒక అందమైన సామ్రాజ్యాన్ని బహుమతిగా ఇచ్చాయి. తరుణ్లో వచ్చిన మార్పు కేవలం ఒక వ్యక్తిలో వచ్చిన మార్పు కాదు. అది 2 కుటుంబాల పరువును, 2 జంటల ఆనందాన్ని నిలబెట్టిన మార్పు. వారిద్దరి అనురాగబంధం ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎప్పటికీ ప్రశాంతంగా గోదావరి నదిలా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుందని వాళ్ళిద్దరికీ తెలుసు. ఎలాంటి గొడవలు లేకుండా కేవలం మనసును అర్థం చేసుకోవడం ద్వారా ఒక మనిషిని ఎలా గెలుచుకోవచ్చో అంజలి నిరూపించింది. ప్రేమతో సాధించలేంది ఈ సృష్టిలో ఏది లేదని తరుణ్ తెలుసుకున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.